నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. దిస్ ఇస్ దుర్గా. ఇరాన్లో గత 2 వారాలుగా కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. జనానికి సైన్యానికి మధ్య జరుగుతున్న పరస్పర దాడుల్లో ఇప్పటివరకు 65 మంది పౌరులు మృత్యువాత పడ్డారు. సుమారు 2000 మంది అరెస్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బ్లాక్అవుట్ చేసి విషయం బయటికి పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇరాన్లో ముదురుతున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో గత డిసెంబర్ 28న నిరసనలు ప్రారంభమయ్యాయి. దేశంలో ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలు, కరెన్సీ పతనం కారణంగా జనం రోడ్లపైకొచ్చి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయసాగారు. తొలుత బాగ్దాద్ నగరంలో శాంతియుత ర్యాలీలు, నినాదాలతో సాగిన ఉద్యమం కాస్త హింసారూపం దాల్చింది. క్రమంగా పెరుగుతూ ఇరాన్లోని నగరాలన్నింటిలో మొత్తం 285 ప్రాంతాల్లో జనం రోడ్లపైకొచ్చారు. వారిని కంట్రోల్ చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. భద్రతా బలగాలు వాటర్ కెనాన్స్, టియర్ గ్యాస్తో జనాన్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం జరిగినా నిరసనకారులు వెనకడుగు వేయలేదు. దాంతో భద్రతా దళాలు నేరుగా జనంపైకి తుపాకులను ఎక్కుపెట్టారు. షాట్ గన్లు, లోహపు పెల్లెట్స్తో విరుచుకుపడ్డారు. ఫలితంగా 65 మంది మరణించారు. కొన్ని వందల మంది గాయాల బారిన పడ్డారు. ఇరాన్లో జరుగుతున్న అంతర్గత కలహాలను ప్రపంచ దేశాలు ఖండించాయి. ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయని, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ప్రపంచ దేశాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.